కోనసీమ జిల్లాలో వైద్య సేవలు, మందుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని, ఇష్టానుసారం ధరలు పెంచితే ఉపేక్షించబోవని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రైవేట్ ఆసుపత్రులు, మందుల షాపుల యజమానులను హెచ్చరించారు. అలాగే ప్రతిపక్షానికి చెందిన మీడియా సంస్థలు తనపై అబండాలు వేసి అవాస్తవాలను ప్రసారం చేస్తున్నాయని, వాటిని తక్షణమే ఆపివేయాలని, లేకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రామచంద్రపురం బుచ్చిరాజు కళ్యాణ వేదికలో స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని మందుల షాపు యజమానులు, ప్రైవేటు ఆసుపత్రుల యజమానులను హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే తానే స్వయంగా రక్త పరీక్ష కేంద్రాలు, మందుల షాపులు పెట్టి తక్కువ రేట్లకే ప్రజలకు సేవలందిస్తారని స్పష్టం చేశారు. అదేవిధంగా నిరుద్యోగుల కోసం ఆగస్టు 13 నుంచి డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కొద్ది రోజుల క్రితం తనపై ఒక దినపత్రికలో వచ్చిన ఆరోపణలు అవాస్తవమని వెల్లడించారు. కాబట్టి ఎవరు కొట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నాను. అవి నియంత్రణలోకి తీసుకురావాలి. నాకు చాలా మంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో షాప్ ఖాళీ అయినంటే సుమారు 150 మంది చేసి ఉంటారు. నాకు కావాలి. ఎందుకంటే బాగా లాభాలు మెడికల్ షాప్లో వస్తాయి. మొన్న కూడా ఒక పారాసిటమాల్ టాబ్లెట్ మేము రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎవరు స్థానిక మంత్రి కొడుకు నవీన్ అతను అడుగుతూ ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి పారాసిటమాల్ టాబ్లెట్ రూపాయి టాబ్లెట్ 10 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఆ జనం ఆరోగ్యాలతో ఆడుకున్న వైద్యం ఇదంతా. కాబట్టి దాన్ని మళ్ళీ ఎవరికి ఇచ్చినా కూడా వేరేగా ఉంటుందని నేనే ఎంప్లాయీస్ని పెట్టి అక్కడ మందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు కూడా అలా డ్రెస్ చూడకూడదు. అక్కడ రేట్లు ఎక్కువ ఉంటే అక్కడ నేను లేని ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, బ్లడ్ టెస్ట్ ల్యాబ్లకి, మెడికల్ షాపులకి ధరల నియంత్రణలోకి తీసుకురాకపోతే సొంతంగా ల్యాబ్ పెట్టడం జరుగుతుంది. పేదలకు 20 రూపాయలకి టెస్టులు చేయించడం జరుగుతుంది, బ్లడ్ టెస్ట్లు. అదేవిధంగా మెడికల్ షాపులు కూడా నిస్సందేహంగా బయట కంపెనీలతో మాట్లాడుతుంది. ఎందుకంటే కంపెనీలు, ఫ్యాక్టరీలు అన్నీ నా కిందకు వస్తాయి కాబట్టి డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి జిల్లా నలుమూలలోనే కూడా మెడికల్ షాపులు పెట్టడం జరుగుతుంది. అందులో సందేహం లేదు.